ఇప్పుడు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవక్కర్లేదు అనే ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవక్కర్లేదు అనే స్టేట్మెంట్ అందరికీ వర్తించదు. కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తించదు. ఫ్రీ కంటెంట్ అనేది ప్రధానంగా ఫ్రీ గైడెన్స్ కానీ అనేది ఏంటంటే ఒక విధంగా వరం, ఒక విధంగా శాపం అంటాను. రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి, హౌస్ వైఫ్లుగా చిన్న చిన్న మిడిల్ క్లాసుల్లో, లోయర్ మిడిల్ క్లాసుల్లో ఉన్న వాళ్ళకి, అంటే ఫీజులు కట్టుకోవడానికి స్తోమత లేని వాళ్ళకి ఫ్రీ కంటెంట్ అనేది ఉపయోగపడుతుంది. కానీ అక్కడ కూడా మళ్ళీ మెంటర్ కావాల్సిందే. తెలియాలి ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకోకూడదు, ఏ కంటెంట్ ఏంటన్నా. నేను దీన్ని చిన్న ఫార్ములా చేశాను యాక్చువల్గా. అంటే ఫ్రీ కంటెంట్ అనే దానికి సంబంధించిన చిన్న ఫార్ములా. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లోకి అసలు నేను వెళ్ళాలా వద్దా, వెళ్ళక్కర్లేదా, వెళితే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, వెళ్ళాలనుకుంటున్నాను, వద్దనుకుంటున్నాను, ఉన్న జాబ్ మానేయాలా, నాకు ఆల్రెడీ హౌస్ వైఫ్ని, నేను చేయగలనా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అనే ఒక స్టేజ్ ఉన్న ఎవరైతే ఉంటారో, ఫేజ్ నెంబర్ 1 అనుకుంటే, ఆ ఫేజ్ ఆఫ్ ద కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ నీడ్ నాట్ టు మీట్ ఎవరిని కలవాల్సిన అవసరం లేకుండా డిజిటల్గా మనకు లభిస్తున్న ఫ్రీ కంటెంట్ ద్వారా, ఫ్రీ మెటీరియల్స్ ద్వారా, ఫ్రీగా వచ్చే ఒక గైడెన్స్ ద్వారా అవేర్నెస్ తీసుకురండి. అక్వైంటెన్స్ అండ్ అవేర్నెస్ కోసం తీసుకో. స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే, ఈ ఫ్రీ కంటెంట్ అనే దాని ద్వారా, ఫ్రీ గైడెన్స్ ద్వారా మాత్రమే ఐఏఎస్ అవ్వాలనే దుస్సాహసం వద్దు.